హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ ప్రెజెంట్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేదైతే చూద్దాం. ఓకేనా అండి? ఈరోజు మీ పర్సన్ ప్రెజెంట్ మీ మీద ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కరెంట్ ఫీలింగ్స్ అయినా అవ్వచ్చు, లేదు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. ఏదైనా మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, లైక్ ఇచ్చి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏమున్నాయి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఫీలింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ మనసులో ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి చూపించండి. ఫస్ట్ రొమాన్స్ ఏంజల్స్ మెసేజ్ చూద్దాము. చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్, సెపరేషన్, రీట్రీట్, కీప్ ఆన్ ఓపెన్ మైండ్, ట్రస్ట్, చిల్డ్రన్, వెడ్డింగ్, ఓకే. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, బాటమ్ ఆఫ్ ద డెక్. ఇది మీ ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అన్నమాట. అంటే ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ప్రజెంట్ మళ్ళా మీ నుండి ఒక రిలేషన్ అనేది మళ్ళా కోరుకుంటున్నారన్నమాట. ఇక్కడ హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ అంటే వీళ్ళు ఏంటి అంటే ముందులాగా మళ్ళా ఓపెన్ మైండెడ్తో ఉండాలి. క్లారిఫై చేస్తూ చూద్దాం. ఇక్కడ ఒకరికొకరు హానెస్ట్ గా ఉండాలి, ఒకరికొకరు ఓపెన్ మైండ్ తో ఆలోచించుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. ఫాస్ట్ లో ఏదైతే ఇబ్బంది పెట్టారో మళ్ళా ఒక హ్యాపీనెస్ అయితే వీళ్ళు కోరుకుంటున్నారన్నమాట. ఎవరైతే మీ సెపరేషన్ లో ఉన్న వ్యక్తి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ప్లీజ్ క్లారిఫై. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ క్లారిఫై చేయండి ప్లీజ్ యూనివర్స్.
ఫాస్ట్ లైఫ్ ఎనర్జీస్ క్లారిఫై చేయండి. ఫాస్ట్ లైఫ్ ఓకే, ఇంకా ఏముంది? హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చేయండి, ప్లీజ్ క్లారిఫై ఇవ్వండి. హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ క్లారిఫై చేయండి. సో ఫార్మ్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సపరేషన్ క్లారిఫై చేయండి ప్లీజ్ యూనివర్స్. సపరేషన్ క్లారిఫై చేయండి. ఎందుకు సపరేషన్ అనేది వచ్చింది క్లారిఫై చేయండి. సోర్స్ ఇంకా ఏముంది? రీట్రీట్ ప్లీజ్ యూనివర్స్, రీట్రీట్ ప్లీజ్ క్లారిఫై చేయండి. రీట్రీట్ క్లారిఫై చేయండి ప్లీజ్ యూనివర్స్. ఓకే, కీప్ ఆన్ ఓపెన్ మైండ్, కీప్ ఆన్ ఓపెన్ మైండ్ క్లారిఫై చేయండి ప్లీజ్ యూనివర్స్. కీప్ ఆన్ ఓపెన్ మైండ్. ట్రస్ట్ ప్లీజ్ యూనివర్స్. ట్రస్ట్ క్లారిఫై చేయండి. చిల్డ్రన్ ప్లీజ్ యూనివర్స్, చిల్డ్రన్ క్లారిఫై చేయండి. చిల్డ్రన్ క్లారిఫై చేయండి. టూ ఆఫ్ కప్స్, ద డెవిల్. వెడ్డింగ్ ప్లీజ్ యూనివర్స్, వెడ్డింగ్ క్లారిఫై చేయండి ప్లీజ్ యూనివర్స్. వెడ్డింగ్ క్లారిఫై చేయండి. టూ ఆఫ్ సోర్స్, టెన్ ఆఫ్ సోర్స్, నైన్ ఆఫ్ పెంటికల్. ఎక్స్ప్రెస్ యువర్ లైఫ్ లవ్ అంటే ఇక్కడ మీరే స్ట్రాంగ్ గా ఉన్నారు అని వీళ్ళు మనసులో గట్టిగా ఒక బలంగా అనేది మీరే మమ్మల్ని దూరం పెట్టారు, మీరే మాకు ఒక అవకాశం ఇవ్వట్లేదు అనేది వీళ్ళ ఫీలింగ్ అన్నమాట. మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయండి అనేది అయితే వీళ్ళ మైండ్ లో ఉందన్నమాట. మీరు ముందునలా లేరు, మీరే ఇక్కడ దూరం పెడుతున్నారు, మీరే మాకు దూరం అవుతున్నారు అనుకునే విధంగా వీళ్ళు ఉన్నారన్నమాట. అంటే చేసిన నింద వాళ్ళు చేసి, చేసిన తప్పు వాళ్ళు చేసి నింద మీ మీద వేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీకు రాసులు చెప్పలేదు కదా నేను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అండ్ ఓకే, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. రాశులు అయితే అన్ని రాశుల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకేనా? మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 4, నెంబర్ 10, నెంబర్ 1, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 15, నెంబర్ 3, నెంబర్ 6. ఓకే, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. లెటర్స్ ఉన్నా లేకపోయినా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉన్నా, సారీ, మీ రాసులు అయితే ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ రాసులు ఉన్నాయి. సో మీకు అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ అయితే తీసుకోండి. ఓకేనండి? ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఇది. అంటే వీళ్ళు ఏంటంటే
వీళ్ళ బిహేవ్ తోటి వీళ్ళ బిహేవ్ తోటే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీరే ఏదో తప్పు చేస్తున్నట్లు, మిమ్మల్ని మీరే వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నట్టు, వాళ్ళని పట్టించుకోనట్లు అండ్ వాళ్ళే మీ మీద నిందలు వేయడము. హ్మ్. వాళ్ళే మిమ్మల్ని అంటే మీరే వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నట్లు ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడ మీరు ముందు కంటే ఫాస్ట్ కంటే ఇక్కడ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అండ్ ఇంకా ఎవరు నాకు అవసరం లేదు అనుకునే విధంగా మీరున్నారన్నమాట. సో, అది వాళ్ళు గమనిస్తూ అంటే మీరిలా ఉన్నారు కాబట్టే నేనిలా ప్రవర్తించాను అనుకునే విధంగా గూడా ఉన్నారన్నమాట. అంటే వీళ్ళు వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆ! మీరు మాట్లాడే ముందే వాళ్ళు మిమ్మల్ని మాట్లాడడం గూడా జరుగుతుందిక్కడ. అంటే మీరే నన్ను పట్టించుకోలేదు. మీరే నాకు టైం ఇవ్వలేదు. మీరే నన్ను దూరం పెట్టారు అనుకునే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయన్నమాట. హ్మ్. ఇలా ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే చాలా ఈగోయిస్ట్ పర్సన్ మీ పర్సన్ అయితే. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. ఇక్కడ మీరే వాళ్ళని ఏదో దూరం పెట్టేస్తారని వీళ్ళేంటి అంటే మీరు అంటే వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము, చెప్పిన టయానికి మీరనుకున్న దగ్గరికి మీట్ అవ్వలేకపోవడము, అండ్ మిమ్మల్ని వెయిట్ చేపించడము, మీరు వాళ్ళ పట్ల ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవ్వడము అయితే జరిగిందన్నమాట. సో, వీళ్ళంతా ఏంటి అంటే చేసే తప్పు వాళ్ళు చేస్తూ కూడా నింద వాళ్ళ మీద వేసుకోకుండా మీ మీదే వేయడము. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ పట్ల కొంచెము ఎంక్వైరీ అనేది కూడా చేసేవాళ్ళన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళ మెంటాలిటీ అలాంటిదన్నమాట. వీళ్ళెలాంటి వాళ్ళు అంటే అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్లే ఇతరులు కూడా తప్పు చేస్తారు అనుకునే విధంగా మీ మీద ఎంక్వైరీ చేయడం. అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? లేదా మీరు ఎవరితో ఫోన్ కాల్స్‌లో ఉన్నారు? అనుమానం అన్నమాట. సో, ఇలా అనుమానంతో కూడా వీళ్ళు మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలి అంటే మిమ్మల్ని బాధ పెట్టినట్లు నాకిక్కడ కనిపిస్తుంది. సో, అలా బాధ పెట్టడం వల్లే మీరిప్పుడు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అనంటే మీరిస్తున్న ప్రేమని వీళ్ళు ఫాస్ట్‌లో స్వీకరించలేదన్నమాట. సో, అలా స్వీకరించకపోవడంతో ఒక ఇగోయిస్ట్‌గా ఒక యాటిట్యూడ్ మీ మీద చూపించడము, కోప్పడ్డము, చీటికి మాటికి గొడవలేయడము. ఇంకా ఎలా అంటే మీట్ అయితే చాలు. ఇంకా ఫేస్ టు ఫేస్ చూసుకున్నారంటే ఇంకా గొడవలే. దేనికొకదానికి చిన్న విషయానికనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా గొడవలేయడము, ఇంకా ఒకరికొకరు మాటలు లేకుండా ఇంకా ఇగ్నోర్ అవ్వడము, ఇగ్నోర్ చేసుకోవడము ఇలా అయితే జరిగింది. ఎందుకు అనంటే మీ పర్సన్ చాలా కోపం ఎక్కువ. తన మాటే నెగ్గాలి అనుకునే మనస్తత్వము. సో, నా నా మాటే చెల్లాలి. అంటే నేను చెప్పేదే వినాలి. అంటే నన్ను చూసి గౌరవించాలి. నాకెక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకునే రకంగా గూడా మీ పర్సన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే ఇప్పుడు మీ పట్ల మళ్ళా ప్రేమనేది స్టార్ట్ అయిందన్నమాట. హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్. ఇక్కడేంటి అంటే ఏదైనా మనసిప్పు మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. మీ ఫీలింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఇక్కడ మళ్ళా న్యూ బిగినింగ్ కావాలి. అంటే మన ప్రేమ కొత్తగా చిగురించాలి. ఏదైతే మీ పట్ల మోసం చేశారో, ఆ మోసం అనేదైతే వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట. సో, వాళ్ళు చేసిన తప్పేదైతే ఉందో, ఆ తప్పనేది వీళ్ళకి తెలుసు. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తన తప్పొప్పులనేది మీతో షేర్ చేసుకోవాలి. అంటే ఇంక మీ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇద్దరి మధ్య ఒక యుగో అనేది ఉండకూడదు. సో, అందుకని హ్యాపీగా ఉండాలి. అంటే ఫాస్ట్‌లో మీరెంత కలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంత ఎంజాయ్ చేశారో, ఎంత సంతోషంగా ఉన్నారో, సో, ఆ విధంగా కావాలి మళ్ళా ప్రేమ కొత్తగా చిగురించాలి. వాళ్ళేదైతే మోసం చేశారో దాని గురించి వాళ్ళు చేసిన తప్పొప్పులు థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని దూరం చేసిన వాళ్ళు కూడా ఉన్నారిక్కడ. సో, అది కూడా మీతో డిస్కస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏంటి అని ఒక క్లియర్ మైండ్‌తో అనేదుండాలి. అంటే ఒకరికొకరు మాట్లాడుకొని ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే విధంగా మీ పర్సన్ ఇక్కడ ఫీల్ అవుతున్నట్లు నాకు తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళా కొత్తగా ప్రేమ చిగురించాలి అనే విధంగా చాలా అంటే చూడండి ఇక్కడ ఏదైతే మీ రిలేషన్ ఒక బ్లాక్ ఎనర్జీలోకి పడిపోయి ఒక మీ మధ్య ఏది లేకుండా ఒక ఎలా ఉంది అనంటే ఇంకా ఏమి చేయలేను అనుకున్న స్థితిలో మీరున్నారన్నమాట. సో, ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక ముందులాగా ఉండకూడదు. హ్యాపీగా ఉండాలి. అంటే ఒకరికొకరు మనసు విప్పుకొని మాట్లాడుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ అంటే ఇంకా మీ రిలేషన్ ఎలా ఉంటుందంటే 3 పువ్వులు 6 కాయల్లాగా కనిపిస్తుందన్నమాట. అంటే అంత ప్రేమనేది చూపించాలి అనేదైతే మీ పర్సన్ మనసులో ఉంది. అంత ప్రేమ చిగురించాలి అనేదైతే మీ పర్సన్ మనసులో ఉందన్నమాట.
ఇక్కడ ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, ఇక్కడ మీ మధ్య వీళ్ళేంటి అంటే మీరు చాలా ప్రేమ అయితే చూపించారన్నమాట. మీ రిలేషన్ కోసము మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ నుండి ఆహ్, అంటే కొత్త వ్యక్తులకు అట్రాక్ట్ అవ్వడంతో మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ కావచ్చు. లేదు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఒక బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో, వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీ మధ్య ఒక సెపరేషన్ అనేది ఏర్పడిందన్నమాట. సో, ఇప్పుడేంటి అంటే ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలి అనేదైతే ఉంది. కొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్తగా రిలేషన్ కంటిన్యూ చేయాలనేదైతే మీ పర్సన్ మనసులో అయితే ఉందన్నమాట బాగా. అందుకోసము ఎందుకు అనంటే ఇలా ఉంది అనంటే వీళ్ళది చెప్పాలంటే జెన్యూన్ ప్రేమనే చెప్పొచ్చు. కానీ ఒక ప్రాబ్లమ్స్ అనేది ఆ ప్రాబ్లమ్స్ మీకు మీకు చెప్పుకోలేక థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోంచి అక్కడి నుండి బయటపడలేక థర్డ్ పార్టీ ఎలాంటి ఏదైనా అవ్వచ్చు. ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే తను చేస్తున్న జాబ్ అవ్వచ్చు, లేదు ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో, ఇక్కడ మీ పర్సన్ అలా మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఒక సెపరేషన్ అనేది ఏర్పడింది మీ మధ్యలో. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు. అలా ఎళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి. ఆహ్, మళ్ళా రీకన్సిలేషన్ అనేది జరగాలి. రీయూనియన్ జరగాలి. ఒక హ్యాపీగా ఉండాలి. కొత్తగా చిగురించాలి. మళ్ళా మీ రిలేషన్ ఒక పురోగతి కావాలి. మళ్ళా అభివృద్ధి కావాలంటే మళ్ళా కంటిన్యూ చేయాలి. ఇక్కడ నేను మిస్ అవుతున్నాను. ఎంతమందిలో ఉన్నా కానీ మీరే నాకు గుర్తుకొస్తుండడం అయితే జరుగుతుంది. నా పరిస్థితి ఇక్కడ వీళ్ళకి 24/7 మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో, మీ పర్సన్ అయితే ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడము, బాధపడ్డము ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ వెళ్తున్నా కానీ ఎక్కడైనా కానీ ఒక బైక్ మీద వెళ్తున్నా, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఒక ఫంక్షన్‌లో అయినా, ఎక్కడైనా సరే. సో, అక్కడ మీరు కనిపించడం. లేదు పగటి కలలు కూడా కంటూ ఉన్నారు వీళ్ళు. మీ మీద ఆలోచనలతో పగటి కలలు కూడా ఇక్కడ కంటున్నారు. సో, అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి అనేది ఇక్కడ ఉంది. రీయూనియన్ కావాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇంకేంటి అంటే రీట్రీట్ అంటే మళ్ళా, మళ్ళా రావాలి మీ లైఫ్‌లోకి. మళ్ళా రావాలి. మళ్ళా టైం వస్తుంది. ఆ టైం కోసం నేను వెయిట్ చేశాను. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అనంటే ఇంకా ఒకవేళ మీకు వీళ్ళేంటి అంటే వీళ్ళు చెప్పా పెట్టకుండా మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్స్ గూడా ఉన్నారనమాట. మీ నంబర్ బ్లాక్ చేసుండొచ్చు. లేదు ఫ్యామిలీ కోసము భయపడి మిమ్మల్ని దూరం పెట్టిండొచ్చు. లేదు అదర్ వ్యక్తుల వల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సో, ఇక్కడ వీళ్ళేంటి అంటే మళ్ళా ఒక కమ్యూనికేషన్ కావాలి. అంటే హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో. అంటే ఇక్కడ ఎక్కడికైనా ఒక ఎంజాయ్ చేయాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే అంత హ్యాపీగా ఉండాలి అనేదైతే ఉంది. కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ గైడెన్స్ తీసుకుంటున్నారు. అంటే మీ గురించి పెద్దలతో చర్చించడం జరుగుతుంది. మళ్ళా మీ దగ్గరకొచ్చి మళ్ళా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళేంటి అంటే ఫస్టు ఎవరైతే తన చుట్టూ ఉన్నారో, ఎవరు అయితే మీకు అడ్డుగా నిలుస్తున్నారో వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని ఒప్పించి మీ ముందుకు రావాలి అనే విధంగా మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. సో, వీళ్ళేంటి అంటే ఎక్కువ ఆహ్, జెన్యూన్ పర్సన్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకు అంటే ఫస్ట్ వీళ్ళు విలువలకు న్యాయం చేయాలి అనుకుంటారు. ఎథిక్స్‌ని నమ్ముతారన్నమాట. సో, అలాంటి వ్యక్తులు ఇక్కడ ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. సో, మళ్ళా రీట్రీట్ ఇవ్వాలనేదైతే వీళ్ళ మనసులో ఉందన్నమాట. అంత హ్యాపీగా ఉండాలి అనేదైతే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఆహ్, ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో. హ్యాపీగా ఉండాలి అనేది వీళ్ళ ఆలోచన. అండ్ దాని గురించి కూడా చాలా మిస్ అవుతున్నాను అని మూడో వ్యక్తితో గూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని వాళ్ళు చెప్పుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కమ్యూనికేషన్ కావాలనైతే అనుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్ ప్రకారము మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని టైప్ చేయండి. ఇక్కడేంటి అంటే కీప్ ఆన్ ఓపెన్ మైండ్. ఏదైనా ఓపెన్‌గా ఉండాలి అనేది మీ పర్సన్ ఆలోచన. ఇక్కడ మీ పర్సన్ ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ రిలేషన్ వీళ్ళేంటి అంటే వీళ్ళు మీకు మూవ్ ఆన్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారంట. చాలా స్ట్రగుల్స్ అనేది ఉన్నాయంట. వాళ్ళకి కూడా మీ రిలేషన్ వదులుకోవడానికి వీళ్ళకి ఇష్టం లేదంట. సో, నాకిష్టం లేదు. మళ్ళా మీ లైఫ్‌లోకి నాకు రావాలనేదైతే ఉంది. నేను వదులుకోదలుచుకోలేదు. అంటే వీళ్ళ మనసంతా కూడా ఒక అలజడిగా ఉందన్నమాట. అలజడిగా ఉంది. ఎంత ఫాస్ట్‌గా వస్తే నాకు కూడా అంత బావుంటుంది. నాకు కూడా అంత హ్యాపీనెస్ అనేది కోరుకుంటున్నాను. అండ్ మీ రిలేషన్ కోసం నేను కూడా కష్టపడుతున్నాను. అంటే ఈ రిలేషన్ నిలుపుకోవడానికి అన్ని ప్రయత్నాలు గూడా నేను చేస్తున్నాను అనేది మీ పర్సన్ ఆలోచన అన్నమాట. అంటే వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారంట ఈ రిలేషన్ నిలుపుకోవడానికి. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు కొంతమంది మీకు సొసైటీ వల్ల మీకు దూరమై ఉండొచ్చు. లేదు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మీకు దూరమైన పర్సన్ ఒక అలజడికనేది గురవుతున్నారంట. వాళ్ళకు రిలేషన్ కావాలనిపిస్తుంది. సో, ఎవరి వల్లైతే వీళ్ళు దూరమయ్యారో
కానీ అవన్నీ కూడా ఓపెన్ మైండ్‌గా మీ ముందు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేదైతే వీళ్ళ ఆలోచన అయితే ఉంది అన్నమాట. అంటే మీ ముందుకు రావాలని బలంగా అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్ వదులుకోవడం వాళ్ళకి కూడా ఇష్టం లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా గానీ ఒక స్టెప్ అయితే తీసుకోవాలి అనేది మీ పర్సన్ ఆలోచన. ట్రస్ట్. ఇక్కడ నన్ను నమ్మండి అనైతే మీ పర్సన్ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీ లైఫ్‌లోకి ఎలా వస్తారు అనంటే ఆహ్, వీళ్ళ అవసరం ఉన్నప్పుడే మీ లైఫ్‌లోకి రావడము. వాళ్ళ అవసరం తీరాక వాళ్ళు ఎంజాయ్‌మెంట్ అన్నీ అయిపోయాక మళ్ళా వెళ్ళడము. మళ్ళా కావాలి అనుకున్నప్పుడు మళ్ళా ఎంజాయ్ చేయాలి. మళ్ళా మీ దగ్గర ఏదైనా మనీ సహాయం పొందాలి. ఇక్కడ మీరు కూడా లక్షలు, లక్షలు వాళ్ళకి మనీ ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. సో, అలా మిమ్మల్ని దూరం చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు నన్ను నమ్మండి అనైతే అంటున్నారు. కానీ వీళ్ళేంటి అంటే వీళ్ళు వాళ్ళ అవసరాల కోసమే వాళ్ళొస్తారు. వాళ్ళ ఎంజాయ్ కోసమే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. వీళ్ళని ఒక ట్రస్ట్ అనేది చేయండి. అంటే నన్ను నమ్మండి అనైతే మీ పర్సన్ అంటున్నారన్నమాట ఇక్కడ. మీ పర్సన్ నన్ను నమ్మండి అనైతే అంటున్నారు. కానీ వీళ్ళని నమ్మడానికి మీరు కొంచెము హ్మ్. ఎలా అంటే ఒక స్ట్రాంగ్‌గా వీళ్ళొచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించండి. వీళ్ళు చైల్డిష్ బిహేవియర్ అన్నమాట. కొంచెం వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు కోరుకుంటారు. అది అయిపోయాక మళ్ళా ఏదో ఒకటి మిమ్మల్ని మాట్లాడడము, మీ మనసు గాయపరచడము, అవసరం తీరాక మళ్ళా మీరు అవసరం లేదు అనుకోవడము. ఇక్కడ మీరు ఎంతసేపు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటేనే మీ లవ్ లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. రిలేషన్‌షిప్ అనేది. సో, అటు లేదు అనంటే కూడా ఇక్కడ వీళ్ళు స్వార్థపరులన్నమాట. సో, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు నన్ను నమ్మండి అంటున్నారు కానీ, ఇక్కడ పూర్తిగా నమ్మడానికైతే లేదు. ఇలా ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసము మిమ్మల్ని యూజ్ చేసుకునే వాళ్ళని నమ్మకండి. అలా నమ్మొద్దండి. ఎందుకు ఇక్కడ మీ టైం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? మీ ఎఫర్ట్స్ అనేది ఎందుకు పెడతారు? మీరు వాళ్ళకి లక్షలు, లక్షలు ఇచ్చి మీరెందుకు ఇలా బాధపడతారు? అంటే మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆ మూడో వ్యక్తి కోసము ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మీకు అవసరమా అండి? హ్మ్. ఏమ్మా మీకు అవసరమా? చూడండి ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే నమ్మకంతో ఉండండి అంటున్నారు గానీ, అది పూర్తిగా నమ్మకం అయితే ఇక్కడ నాకు కనిపించలేదు. వీళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు ఆహ్, మీ లైఫ్‌లోంచి ఎస్కేప్ అవ్వడం గూడా జరుగుతుంది. హ్మ్. వాళ్ళ హ్యాపీనెస్ కోసమే రావడం జరుగుతుంది తప్ప, వీళ్ళు పూర్తిగా మీకు టైం అనేది ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. అంటే మీరిప్పుడు హెల్ప్ చేస్తారా? మీ లైఫ్‌లోకి రావాలి అనుకోవడం. మీరు ఆల్రెడీ చాలా వరకు మీరు ఇచ్చేసి, మీరు చాలా బాధల్లో కూరుకుపోయారన్నమాట ఇప్పుడు. సో, అందుకని వీళ్ళేంటి అంటే, వీళ్ళు రావాలంటే నన్ను నమ్మండి అనైతే వీళ్ళు మీ పర్సన్ అనడం జరుగుతుంది. ఇక్కడేంటంటే, వీళ్ళేంటి అంటే చిల్డ్రన్. ఇది సోల్ బంధం అన్నమాట. వీళ్ళు వస్తారు, మళ్ళా వస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఈ రిలేషన్ అంటే మీరు లేనిదే నేను లేను. ఆహ్, ఆహ్, మనది ఇద్దరిది ఒకే బంధం అని చెప్పడము, హ్యాపీగా ఉండాలి అనుకోవడము, మళ్ళా దూరం అవ్వడము, మిమ్మల్ని ఏదో ఒక విధంగా టార్చర్ చేయడము, మిమ్మల్ని ఏడిపించడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము. హ్మ్. మీ మీద అంటే ఒక మానసికంగా, శారీరకంగా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అనంటే ఇక్కడ పిల్లలు కావాలి అంటే చిల్డ్రన్స్ కావాలి అని కూడా ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం కూడా జరుగుతుంది. సో, వీళ్ళేంటి అంటే కొంతమంది ఇలా కావాలని కూడా కొంతమంది మీతో అనడం గూడా జరుగుతుంది. మరి ఇది నాకు ఈ మెసేజ్ అయితే వస్తుంది. సో, అలా కూడా కొంతమంది జరుగుతుంది. కొంతమంది కావాలని ఇక్కడ ఒక ఫిజికల్ అట్రాక్షన్‌తోనే మీ లైఫ్‌లోకైతే రావాలనైతే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తున్నా గానీ కొంతమంది వీళ్ళ మీద ఏదో ప్రయోగం అనేది జరిగిందన్నమాట. సో, అలా కూడా ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉంటూ కూడా ఇక్కడ మీ ప్రేమకి మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా నాకిక్కడ కనిపిస్తుంది. అంటే ఈ బంధం ఎక్కడికి పోదు. మళ్ళా మనం కలుస్తాము. మళ్ళా మనము ఒక చిన్న పిల్లల్లాగా అంటే కలిసి హ్యాపీగా ఉంటాము. అంటే ఇద్దరు ఒకటే అన్నట్టు. ఇంకేమి ఉండదు అన్నట్లు అంత హ్యాపీనెస్ అయితే ఉంటుంది మన మధ్య అనేదైతే మీ పర్సన్‌లో ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ప్రెజెంట్ ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా కొంతమందికి కనిపిస్తుందిక్కడ. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీరు కావాలనిపిస్తున్నా కానీ ప్రెజెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనంటే, ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉంటూ, అక్కడ నుండి బయటపడలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగు, ఒక డిప్రెషన్‌లో గూడా ఇక్కడ కనిపిస్తున్నారు కొంతమంది. మీ పర్సన్ పరిస్థితి ఆహ్, వీళ్ళు వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు. ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. వాళ్ళు కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు. ఇక్కడ
మోసపోతున్నాను, నిన్ను మోసం చేస్తున్నాను అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ వచ్చి వెడ్డింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు వెడ్డింగ్ గూడా జరిగిండొచ్చు. అంటే మీకు ఎంగేజ్‌మెంట్ వరకు కూడా వెళ్ళిండొచ్చు మీ రిలేషన్ అనేది. సో, అలాంటి మీ పర్సన్ ఏంటి అంటే ఆహ్, ఎటూ తేల్చుకోలేక అంటే ఇక్కడ మీరే కాదు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో, ఎటూ తేల్చుకోలేక ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు కావాలనిపిస్తున్నా గానీ ఒక బాధాకరమైన ముగింపుతో అలా బాధపడడం అయితే జరిగింది వీళ్ళు. సో, వీళ్ళేంటి అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నాను, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అంటే నాకు బాధగానే ఉంది. నిన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్స్ నాకే చాలా పెయిన్ కలిగిస్తున్నాయి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచనలైతే ఇలా ఉన్నాయన్నమాట. వీళ్ళు చాలా పెయిన్ అయితే పడుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అది ఫ్యామిలీ దగ్గరైనా, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయినా ఏదైనా కావచ్చు. సో, ఎటూ తేల్చుకోలేక వీళ్ళు చాలా పెయిన్ అయితే కలుగుతుంది. ఏదో ఒక నిర్ణయానికి రావాలని కూర్చోవడము, కానీ ఆ దిక్కుతోచని ఒక కళ్ళు మూసుకున్నట్లు ఏమీ తోచట్లేదు. ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉన్నారు వీళ్ళు. సో, మీ రిలేషన్ ఒక వెడ్డింగ్ వరకు కూడా వెళ్ళింది. సో, మీ పర్సన్ అయితే ఇలా కనిపిస్తున్నారు నాకు. ఇక్కడ మీకు తెలుసు మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, మీరు మీ పర్సన్ మీద మీ టైము, మీ మనీ ఏదైనా మీ ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టి మీరు ఇప్పుడే పీకల లోతుకు దిగిపోయారన్నమాట. సో, అంత బాధ అనేది అనుభవిస్తున్నారు. సో, ఇలాంటి వాళ్ళు తిరిగి వచ్చినా కానీ మీరు ఒక జడ్జ్ చేయండి. ఒక ప్రశ్నించండి. ఎవరైతే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఒకవేళ మీ లైఫ్‌లోకి తిరిగొచ్చినా కానీ, ఇక్కడ కొంతమందికి అతి తొందరలోనే మీకు రీయూనియన్ అయితే జరగబోతుంది. ఒకవేళ అలా జరిగితే గూడా నాకు తప్పకుండా మీరు షేర్ చేసుకోండి. ఓకేనా అండి? ఎందుకంటే చాలా చాలా పాజిటివ్ వచ్చిందన్నమాట. అంటే అన్ని రీయూనియన్ కార్డ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఆహ్, మళ్ళా కమ్యూనికేషన్ కావాలనేది. సో, మీ పర్సన్ మనసులో అయితే ఇలా ఆలోచిస్తున్నారు. మళ్ళా కమ్యూనికేషన్ కావాలనున్నారు. సో, మీరు మీ రిలేషన్ మీ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది మీకు తెలుసు. నమ్మాలా? నమ్మకూడదా? అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ఒక స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా అండి? ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. కొంతమంది నాకలా కనిపిస్తున్నారు. చీటింగ్ వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళని పూర్తిగా నమ్మొద్దు. నమ్మి మళ్ళా మోసపోవద్దు. ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందని కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. పర్సనల్ రీడింగ్ అనేది నంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్. ఓకేనండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.